మంత్రి నిమ్మల రామానాయుడుపై 2022లో జరిగిన దాడి కేసు దర్యాప్తునకు సిఐడి డీజీపీ సిట్ను ఏర్పాటు చేశారు. డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ నేతృత్వంలో 5 సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చారు. 2022లో టిట్కో గృహాల కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిన నాటి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ ఆంగర్ రామ్మోహన్లపై వైసీపీ నేతలు కుట్రపూరితంగా మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో వైసీపీ కార్యకర్తలు ఉపయోగించిన బటన్ నైఫ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటి దాడిలో నిమ్మల రామానాయుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో నిమ్మల స్వయంగా పోలీసు ఉన్నతాధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు కేసు నమోదు చేయనీయకుండా ఒత్తిడి తెచ్చారు. దాడిని నిరసిస్తూ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం డీసీపీకి ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నాడు దాడికి పాల్పడిన 24 వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. నాటి కుట్రకోణంపై దర్యాప్తు చేసి 15 రోజులుగా ప్రాథమిక నివేదిక అందించాలని సిఐడి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.